ఈ సంతృప్తి లేని మనసు ఎందుకు? సెక్రటరీ వచ్చి సర్, ఈ నెల లాభాలింకా పెరిగాయి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా విజయవంతమైంది. పట్టించుకోకుండా సరే, తర్వాత చూద్దాం. ప్రియా ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావా ఆనంద్? ఏదైనా సమస్య ఉందా? సమస్య బయటలేదు ప్రియా, లోపల ఉంది. నా లోపల ఏదో వెల్తి. ఈ ప్రపంచంలో నాకు నిజంగా ఎవరున్నారనే భావన పదే పదే వస్తుంది. రాహుల్ ఆనంద్తో ఫోన్లో. ఆనంద్, నువ్వెందుకిలా ఉన్నావో నాకర్థం కావడం లేదు. నువ్వొకసారి ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలి. ఆనంద్ ఆలోచిస్తూ. బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు రాహుల్. ఆనంద్ ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ అతను ఒక గురువు జ్ఞానిని కలుస్తాడు. వాతావరణం ప్రశాంతం, అంతర్ముఖం. ఆనంద్ ఆ వాతావరణంలో తనను తాను కనుగొంటాడు. పెద్దయ్యా, నా వద్ద అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, కుటుంబం. కాని నాకు నిద్రలేదు, ప్రశాంతత లేదు. ఈ లోకంలో నాకు ఎవరూ లేరని అనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? కుమారుడా, నీకు అన్నీ ఉన్నాయి, కాని నీ అంతరాత్మతో నువ్వు లేవు. బయటి వెలుగులో ఆనందాన్ని వెతికావు, కాని నిజమైన వెలుగు నీ లోపలే ఉంది. నా అంతరాత్మతోనా? అది ఎలా సాధ్యం? నువ్వు నీ కోసం సంపాదించావు, ఇతరులకు ఇవ్వడం గురించి ఆలోచించలేదు. నీతో నువ్వు నిస్వార్థంగా ఉన్నప్పుడు విశ్వం నీకు తోడుగా ఉంటుంది. నిజమైన ఆనందం నీ లోపల నుంచే వస్తుంది. నువ్వు ఒంటరివి కావు. నువ్వు నీలో నివసించే ఆ దివ్యత్వాన్ని లేదా సత్యాన్ని గుర్తించాలి. ఆనంద్ ఆలోచనలో పడి. నిస్వార్థంగా. దివ్యత్వం. అవును, బయటి సంబంధాలు వస్తాయిపోతాయి, కాని నీ లోపలి శాంతి, నీ లోపలి సత్యం నీతో ఎప్పుడు ఉంటాయి. వాటిని కనుగొన్నప్పుడు ఒంటరితనం ఉండదు. ఆ వృద్ధుడి మాటలు అతనిలో మార్పుకు బీజం వేస్తాయి. ఆనంద్ ధ్యానం చేయడం మొదలు పెడతాడు, లేదా ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతాడు, తన లోపలికి ప్రయాణిస్తాడు. కొత్త ఆరంభం, నిజమైన సంపద. సందర్భం: ఆనంద్ నగరానికి తిరిగి వస్తాడు. అతను మారిన వ్యక్తిగా కనిపిస్తాడు. అతని జీవనశైలిలో మార్పులు వస్తాయి. అతను తన వ్యాపారాన్ని కూడా మానవతా కోణంలో నడపడం మొదలు పెడతాడు. కుటుంబం, స్నేహితులతో అతని సంబంధాలు మెరుగుపడతాయి. వాతావరణం ప్రశాంతం, సంతోషం, సంతృప్తి. ఆనంద్ తన వ్యాపారంలో నిజాయితీగా, మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతను తన